మొట్టమొదటిగా లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్తని బంధన. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. రెండో అధ్యాయం 42వ వచనం. ఇది అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండేది. 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారంన మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు వెళ్ళనయ్యుండి ఇస్తారు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆఖరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీ రొట్టెను తిని ఈ పాత్ర నుండి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు. రొట్టె విరిచే కూడిక, బ్రేకింగ్ బ్రెడ్ సర్వీస్. లేఖనాల్లో దీని గురించి చాలా తక్కువగా మాత్రమే రాయబడింది. చాలా కొద్ది వచనాలు మాత్రమే ఉన్నాయి. యేసుప్రభువారు అప్పగించబడబోయే రాత్రి ఇక కొన్ని గంటల్లో ఆయన సిలువేయబడతాడనగా జరిగిన సంభవం మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 7 సందర్భాలు, 7 ప్లేసెస్ అంతే. ఇక దాని గురించి ఏమీ రాయబడలేదు. 7 ప్లేసులు ఏంటంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అపోస్తల కార్యములు, మళ్ళీ అపోస్తల కార్యములు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఒక అంశము 7 సార్లు చెప్పబడింది అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నిసార్లు? 7 times. అట్లా బైబిల్లో కొన్ని 7 సార్లు చెప్పబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కూడా 7 సార్లు చెప్పబడింది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమనే మాట కూడా 7 సార్లు చెప్పబడింది. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి, అది కూడా 7 సార్లు చెప్పబడింది. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశం ఏం చేస్తాను, ఆ 7 times కదా, 7 సార్లు చెప్పబడిందంటే అది చాలా ప్రాముఖ్యమైన అంశం. దీన్ని రొట్టె విరిచే కూడిక అంటారు, జ్ఞాపక కూడిక అంటారు. సాధారణంగా క్రైస్తవ ప్రపంచంలో నెలకు ఒకసారి చేస్తారు, 2 వారాలకు ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు, అసలు జీవిత కాలంలో చేయని వారు కూడా ఉన్నారు. రకరకాలైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కొన్ని సంఘాల్లో రొట్టె పట్టుకుంటారు కానీ పక్కనోడికి ఇచ్చేస్తారు, తీసుకోరు. అతను ఏం చేస్తాడు? ఆ పక్కన అతనికి ఇస్తాడు. అతను ఏం చేస్తాడు చెప్పండి? ఆ పక్కన అతనికి ఇస్తాడు. అలానే పాత్ర కూడా ఏంటి, తాగరు కానీ ఏం చేస్తారు? చేతిలో పట్టుకుంటారు, దాన్ని ఏం చేస్తారు? ఇతరులకి పాస్ చేస్తారు. దానికి ఒక కారణం చెప్తారు. రకరకాలుగా ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం. క్యాథలిక్ సోదరులు అయితే దాన్ని చిన్న చిన్నగా చేసి ఆ పోపు గారు నోట్లో వేస్తూ ఉంటాడు. ఇంకొన్ని ప్రస్తుత సాంప్రదాయక సంఘాల్లో ఒక ఎత్తైన పీఠం ఉంటుంది,
అక్కడ పాస్టర్ గారు ఉంటాడు, మొత్తం ఆ కార్యక్రమాన్ని నడిపిస్తాడు. ఆయన నిలబడమంటే చెప్పండి నిలబడాలి, ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, ఆయన అటు తిరగమంటే అటు తిరగాలి, ఆయన ఇటు తిరగమంటే ఇటు తిరగాలి, ఫలానా మాట చెప్పమంటే చెప్పండి ఆ మాట చెప్పాలి. ఇదొక కార్యక్రమం. ఇప్పుడు మినిస్ట్రీస్ వచ్చినాయి, కుటుంబాలు, సతీష్ కుమార్ గారి కుటుంబం, జాన్ వెస్లీ గారి కుటుంబం, ఈ కుటుంబం అంతా పైన కూర్చుంటారు, భార్య భర్త వారి పిల్లలు కదా. సంఘస్థులంతా ఎక్కడ కూర్చుంటారు? కొంచెంగా దూరంగా కూర్చుంటారు. ఈ టోటల్ అంతా ఎవరిని చూస్తూ ఉంటారు చెప్పండి? ఎవరిని చూస్తూ ఉంటారు? సేవకుడిని, సేవకుడు భార్యని, సేవకుడు అత్తని, సేవకుడు మామని, సేవకుడు పిల్లల్ని అనా కాదు. వాళ్ళు సపరేట్గా ఉంటారు, వీళ్ళంతా వేరుగా ఉంటారు. అసలు ఏం చెప్తుంది? వీటన్నిటికి భిన్నంగా చాలా కొద్ది మంది అందరూ కలిసి ఒకే చోట కూర్చొని ఎలాంటి భేదాలు లేకుండా అందరూ సమానంగా, అందులో సంఘ పెద్ద సేవకుడు అని ఏమి లేకుండా అందరూ కలిసి రొట్టె విరిచే గ్రూపు కూడా ఉంది. హెబ్రోన్ సోదరులు ఉన్నారనుకోండి, ఒక 4-5 సేవకులు పైన కూర్చుంటారు, పులిపిట్ ఉంటుంది, పులిపిట్ వెనక కూర్చుంటారు, గ్యాప్ ఉంటుంది ఎవరి మధ్య? సేవకుడు మరియు సంఘస్థుల మధ్య. చాలా కొద్ది మంది మాత్రమే ఐక్యంగా, యునైటీగా, సమానత్వంతో రొట్టెలో పాత్రలో పాలు పంపే గ్రూపు కూడా ఉంది. ఇన్ని రకాల గ్రూపులు ఉన్నాయి. ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇది అంత శ్రేష్టమైనది? దానిలో ఉన్న అంశాలేంటి? ఒక 10 లేక 12 అంశాలుగా మనం క్లుప్తంగా చూడబోతున్నాం. ఇది పాత నిబంధనలో లేనిది, ఇశ్రాయేలు ప్రజలకు తెలియనిది. ఇది కేవలం క్రైస్తవ ప్రజలకు, యేసుక్రీస్తును విశ్వసించిన వారికి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారికి మాత్రమే ఇవ్వబడిన ఒక గొప్ప మీటింగ్ కదా. ఓల్డ్ టెస్టమెంట్లో పండగలు ఉన్నాయి కదా, మీకు తెలుసు. ఏంటి ఆ పండగలు? పస్కా పండగ సంవత్సరానికి ఒకసారి, పులిని రొట్టెల పండగలు, అవన్నీ ఎవరికి? ఇశ్రాయేలు ప్రజల కొరకు. కానీ యేసు ప్రభువారు ఒక ప్రత్యేకమైన విధానములు దీన్ని ఆవిష్కరించాడు. ఈ రొట్టె విరిచే కార్యక్రమం అనేది ఒక అపోస్తులు కనిపెట్టింది కాదు. ఈ రొట్టె విరిచే కార్యక్రమం ఒక ప్రవక్త కనిపెట్టింది కాదు. ఈ రొట్టె విరిచే కార్యక్రమం బిషప్ గారు కనిపెట్టింది కాదు. ఈ రొట్టె విరిచే కార్యక్రమం చెప్పండి పాస్టర్ గారు కనిపెట్టింది కాదు. ఎవరు కనిపెట్టారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే తాను అప్పగించబడబో రాత్రి రక్షకుడైన యేసు ప్రభు వారు దీన్ని ప్రవేశపెట్టాడు. అందుకు అది ప్రాముఖ్యమైనది, అందుకు అది ప్రత్యేకమైనది కదా. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో రకరకాలుగా కనిపెడుతున్నారు కదండి. రకరకాలైన మార్కెట్లో నిలబడటం కొరకు, ఈ మార్కెట్లో, ఈ క్రైస్తవ బిజినెస్ మార్కెట్లో నిలబడటం కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుని వస్తున్నారు. ఒకళ్ళేమో బూడిద పోసుకుంటున్నారు కదా. ఏం పోసుకుంటున్నారండి? బూడిద పోసుకుంటున్నారు. ఇక సంఘస్థులు అంతా ఏం చేస్తున్నారు? బూడిద పోసుకుంటున్నారు. అదే ఆయన కనిపెట్టాడు. ఇంకొకళ్ళు తైలం పోసుకుంటున్నారు. అది ఎవరు కనిపెట్టారండి? అది అతను కనిపెట్టాడు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఏం చేస్తున్నారు చెప్పండి? కొత్త కొత్త విధానాలు కనిపెడుతున్నారు. ఇప్పుడు రాజప్రకాష్ పాల్ ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో? ఆయన ఒక కొత్త విధానం తీసుకొచ్చాడు కదా. ఎవరికి తోచిన విధానం తీసుకొచ్చారు. కానీ రొట్టె విరిచే కార్యక్రమం ఏ మానవుడు కాదు, ఎవరు పెట్టారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే, హీ హిమ్సెల్ఫ్, ఆయనే దాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన ఆ ప్రవేశపెట్టిన దాన్ని అపోస్తులైన పౌలు గారికి బయలుపరిచాడు. 1 కొరింథీ పత్రిక 11:23 నాకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? దాని రూల్స్, దాని రెగ్యులేషన్స్, దాని నియమాలు, దాన్ని ఎలా పాటించాలనేది ఎవరికి అప్పగించాడు చెప్పండి? అపోస్తులైన పౌలు గారికి. అది మనం మర్చిపోకూడదు. అందుకే ఆయన అన్నమాట, నేను ప్రభు వలన పొందితిని. ఎవరి వలన పొందితిని? వాస్తవానికి ఆ రాత్రి అక్కడ పౌలు గారు ఉన్నాడా చెప్పండి? లేడు. ఎవరున్నారు?
అపోస్తులు ఉన్నారు. 12 మంది ఉన్నారా, 11 మంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారా, 11 మంది ఉన్నారు? యేసు ప్రభువు ఇది ప్రవేశపెట్టే ముందు బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోయాడు. ప్యూర్లీ 11 మంది ఆయన్ని ప్రేమించి ఆయనను అభినందించేవాళ్ళు. రొట్టె విరిచే కార్యక్రమం ఎవరు చేయాలి? సంఘంలో 100 మంది వస్తే 100 మంది చేస్తారా? చెప్పండి అమ్మా. 120 మంది వచ్చారు, 120 మంది చేస్తారా? అందులో పాల్గొంటారు? కాదు. ఎవరు? ఓన్లీ సేవ్డ్, రక్షించబడిన అనుభవం కలిగిన వారు మాత్రమే ఈ కార్యక్రమానికి అర్హులు. అది మనం గమనించాలి. అందుకే యేసు ప్రభువు ఎప్పుడు ప్రవేశపెట్టాడు? యూదా ఉన్నప్పుడా, యూదా లేనప్పుడా? పస్కా భోజనం అయిపోయింది, అతను బయటికి వెళ్ళిపోయాడు. ఆ భోజనం అయిపోయిన తర్వాత యేసు ప్రభువు ఈ క్రొత్త ప్రోగ్రాం, న్యూ కావెనెంట్, రొట్టెను తీసుకోవటం, పాత్రలను తీసుకోవటం అనే ఆ క్రొత్త ప్రోగ్రాం ఆయన ఆరంభించాడు. అప్పటికి ఎవరు వెళ్ళిపోయారు చెప్పండి? అందుకే రొట్టె పాత్ర ఎవరికంటే వారికి చెప్పండి, ఇవ్వటానికి లేదు. వారు ఏం కావాలి? రక్షించబడి ప్రభువును విశ్వసించి ఉండాలి. హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, అందరికి పనిచేయమంటాడు. నమ్ముకున్న వాళ్ళకి అందరికి పనిచేయండి, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క రొట్టెను తీసుకోవాలని బయటికి తీసుకొచ్చి కూడా పంచుతారు. వాడు ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఏం చేస్తారు? 6,000 మంది వస్తే చెప్పండి, ఎంతమందికి పంచుతారు? 6,000 మంది వస్తే 6. చిన్నపిల్లలు వస్తే చెప్పండి. మొట్టమొదటిగా అది విశ్వాసులు మాత్రమే, బిలీవర్స్. అవిశ్వాసులు కూడా రావచ్చు, చూడటానికి రావచ్చు, కానీ వాళ్ళకి పాలు పంపులు లేవు. ఎవరికి ఉన్నాయి? కేవలం విశ్వాసులకి అని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా అది విశ్వాసుల యొక్క కూడిక, సెయింట్స్, పరిశుద్ధుల కూడిక. రెండవదిగా యేసు ప్రభువారు దీన్ని ఎక్కడ ఆవిష్కరించాడు? యూదా దేవాలయంలో ఆవిష్కరించలేదండి. దేవాలయంలో చాలాసార్లు యేసు ప్రభు వెళ్ళాడు కదా. దేవాలయంలో బోధించాడా? చెప్పాడు. బోధించాడు. దేవాలయంలో అద్భుతాలు చేశాడా? చేయలేదా? చేశాడు. దేవాలయంలో మాట్లాడాడు. కానీ దేవాలయంలో దీన్ని ప్రవేశపెట్టలేదు. పక్కనే హేరోదు టెంపుల్ ఉంది, హేరోదు యొక్క ప్యాలెస్ ఉంది, ఎంతో వైభవం ఉంది. ఆ ప్యాలెస్లో ఆయన దీన్ని ప్రవేశపెట్టలేదు. ఏదన్నా ఇనాగ్రేషన్ కార్యక్రమం అంటే మనం ఏం చేస్తాం? ఒక ఇల్లు కట్టుకున్నాం, ఇనాగ్రేషన్ అంటే ఏం చేస్తాం? మంచి డెకరేషన్ చేస్తాం కదా, రిబ్బన్స్ పెడతాం. ఇనాగ్రేషన్ అంటే ఏముంటాయి చెప్పండి? హంగులు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి, అంటే ఉండవా? శంకుస్థాపన అంటే కదా, పొలిటికల్గా కూడా చూడండి, ఒక రోడ్డు వేస్తున్నారు, శంకుస్థాపన అంటే ఏం చేస్తారు? ఒక చిన్నది కట్టి దానికి ఏం చేస్తారు? చుట్టూ. యేసు ప్రభు చేసే దాంట్లో సింప్లిసిటీ, సామాన్యత ఉంది. అక్కడేమీ వేళాకోళం లేదు. అదొక మేడగది. ఏ గది? మేడగది. గమనించండి, ఒక సామాన్యమైన రూమ్, ఎన్నిక లేని రూమ్, గుర్తింపు లేని రూమ్, మేడగది. రొట్టె విరిచే కార్యక్రమానికి ఎలాంటి హంగులు, స్క్రీన్స్, సౌండ్స్, స్మోక్, లైటింగ్ ఇవేం అక్కర్లేదు. రొట్టె విరిచే కార్యక్రమం ఎంత సామాన్యంగా ఉంటే అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అర్థమైందండి నా మాట? ఎంత సామాన్యంగా ఉంటే చెప్పండి అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. రొట్టె విరిచే కార్యక్రమానికి ఏం లేవు. అది ఒక గుడిసెలో పెట్టుకోవచ్చు, ఒక మేడగదిలో పెట్టుకోవచ్చు, రోడ్డు పక్కన చెట్ల కింద చేయొచ్చు. సామాన్యమైంది. అందుకే చెప్పాను, దేవాలయంలో స్టార్ట్ చేయలేదు, ప్యాలెస్లో స్టార్ట్ చేయలేదు,
ముందుగా ప్రీ ప్లాన్ చేసి ఒక పందిరి కట్టి దానికి ఏదో తోరణాలు పెట్టి స్టార్ట్ చేయలేదు. ఏం చేశాడు? సామాన్యమైంది. రొట్టె విరిచే కార్యక్రమం ఏంటి చెప్పండి అమ్మ, ఏంటది? హంగులు, ఆర్పాటాలు, లైటింగ్, పెద్ద పెద్ద సౌండ్స్, స్క్రీన్స్, ఏం అక్కర్లేదు. ఆయన నీ నుంచి నా నుంచి సామాన్యతంగా కోరుకుంటున్నాడు. జస్ట్ సిద్ధపడి ఆయన సన్నిధికి రావటమే రొట్టె విరిచే కార్యక్రమం యొక్క ప్రాధాన్యత. అది ఒక మంచి బిల్డింగ్ ఇచ్చాడు, ఓకే, సంతోషం. ఆ బిల్డింగ్ మనం ఆరోగ్యంగా ఉండటం కొరకు మంచిగా కిటికీలు ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ మంచిదే, కానీ బాగా లైటింగ్స్ పెట్టి స్మోక్ పెట్టి ఆర్భాటంగా చేసేది కాదు. అదేంటి? సామాన్యంగా చేసేది. రెండవదిగా అది మేడగదిలో జరిగింది. ఎక్కడ జరిగింది? మేడగది. భూమి మీద కాదు. ఎక్కడండి? అప్పర్ ప్లేస్. గమనించారా? మన లోకసోత 2వ అధ్యాయంలో మాట ఉంటుంది, మేడగది. అంటే మనం కూడా పైన ఉండాలా, 3వ ఫ్లోర్లో పెట్టాలా? కాదు. లోకానికి దూరంగా, లోకానికి వెలుపలగా, లోకానికి దూరంగా ఉండటం అనేది ప్రాముఖ్యమైనది. అర్థమైందా? రెండోది ఏంటి? మేడగది ఏం తెలియజేస్తుంది? లోకానికి అవతల కదా. కింద ఏమంటే అందరితో పాటు. అందుకే శిష్యులు మాటి మాటికి మేడగదిలో 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 అప్పర్ రూమ్ అంటారు. ఎందుకు? అది ఎక్కడ ఉండాలి? లోకానికి వెలుపలకు ఉండాలి. కింద కూడుకున్నా మన మనసులో లోకానికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి, పరలోకానికి దగ్గరగా ఉండాలి. అందుకే యేసుప్రభువు వారు ఎక్కడ పెట్టాడండి? మేడగదిలో. మూడవదిగా మేడగది ఏం తెలియజేస్తుందంటే, ఆ దినాల్లో పస్కా పండుగ చేసుకోవటానికి చాలా దేశాల నుంచి వస్తారు యెరూషలేము. వారికి ఇలాంటి గదుల్ని అద్దెకిస్తారు. ఒక 2 రోజులు ఉంటారు, రెంట్ ఇస్తారు, ఆ పండగ చేసుకుని వెళ్ళిపోతారు. వేములవాడ ఉందనుకోండి సపోజ్, అక్కడ కూడా ఉంటాయి కదా టెంపుల్స్ ఉంటే పక్కన ఏం చేస్తారు? ఇల్లు ఉన్నవాళ్ళు రూమ్స్ రెంట్కి ఇస్తారు కదా, ఇచ్చి యాత్రికులం. ఈ లోకంలో మనం యాత్రికులం, మనం పరదేశులం, మనం ప్రయాణంలో ఉన్నాం. అర్థమవుతుందా? ఎక్కడున్నాం మనం చెప్పండి? ప్రయాణంలో ఉన్నాం కదా. అందుకే ప్రభు అన్నాడు, నేను వచ్చు వరకు దీనిని ఆయన రావటమో మనం వెళ్ళిపోవటమో జరగాలి. మేడగది యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ లోకంలో మనం ఎవరిమి? అద్దింట్లో ఉన్నాం. ఒకరోజు ఏం చేయాలి? దీన్ని ఖాళీ. అందుకే మన జీవితాంతం ఏం చేయాలండి? ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందే. ఎప్పటి వరకు? ఈ లోక యాత్ర ముగిసేవారు. అది లోకాసు వార్త 22వ అధ్యాయంలో మనం స్పష్టంగా తెలుసుకునే అంశం. ఒకటి, ప్రభువారే ప్రవేశపెట్టాడు, అది సామాన్యమైనది. అంతేకాదు, మన ఈ లోకంలో ఎవరిమి? యాత్రికులం, పరదేశులం. ఓకే, అది బాగానే ఉంది. కానీ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దీని యొక్క స్టార్ట్ మనం చూస్తున్నాం. పేతురు గారు వలన 3000 మంది నమ్ముకున్నారు. 3000 మంది పురుషులు, స్త్రీలు. బైబిల్లో ఎప్పుడైనా సరే నంబర్ చెప్పబడింది, సంఖ్య చెప్పబడిందంటే ఓన్లీ పురుషులు మాత్రమే. స్త్రీల సంఖ్య బైబిల్లో చెప్పలేదు. స్త్రీలు కూడా ఉన్నారు. ఇప్పుడు రొట్టెలు పంచాడు కదా, ఎంతమందికి? 5000 మంది. ఇంకొకసారి 4000. ఎవరు వీళ్ళంతా? పిల్లలు లెక్కలేదు, స్త్రీలు లెక్కలేదు, ఓన్లీ మెన్. ఎంతోమంది విన్నారు, ఆ యొక్క బోధ విన్నారు, సహవాసం చేశారు, రొట్టె విరుచుట ఎందు ఎడతెగక ఉన్నారు. స్టార్ట్ అయింది ఎక్కడ? దీన్ని ప్రారంభించిన వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎప్పుడు స్టార్ట్ అయింది? లోకాసు వార్త, అపోస్తల కార్యం
2వ అధ్యాయం. అక్కడి నుంచి ఎడతెగక అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే పౌలు గారు వచ్చాడో, మీకు స్టార్టింగ్ చెప్పాను, ప్రభు బల్లకు సంబంధించిన అన్ని అంశాలు ఎవరికి బయలుపరిచాడు? అపోస్తులైన పౌలు గారికి. ఇప్పుడు 4 అంశాలు చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్లో ఏ కూడికకు దినముతో సంబంధం లేదు. ప్రార్థనా కూడిక సోమవారం పెట్టుకోవచ్చు, మంగళవారం పెట్టుకోవచ్చు, శనివారం పెట్టుకోవచ్చు, చెప్పండి, గురువారం పెట్టుకోవచ్చు. బైబిల్ స్టడీ సోమవారం పెట్టుకోవచ్చు, చెప్పండి, మంగళవారం పెట్టుకోవచ్చు, శనివారం పెట్టుకోవచ్చు, ఆదివారం పెట్టుకోవచ్చు. బైబిల్ స్టడీ మన ఇష్టం. కానీ రొట్టె విరిచే కార్యక్రమానికి దినముతో సంబంధం ఉంది. అపోస్తుల కార్యం 27 వచ్చిన ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినాం. ఇదొక్క మీటింగే దినముతో సంబంధం ఉంది అన్నమాట. మీకు అర్థమైందా? సువార్త కూడిక ఎప్పుడు పెట్టుకోవచ్చు? చెప్పండి, ఎప్పుడు పెట్టుకోవచ్చు? ఆదివారం పెట్టవచ్చు, సోమవారం పెట్టుకోవచ్చు. చెప్పండి, బైబిల్ ఏమైనా రాసిందా సువార్త కూడిక? నో నో నో. కృతజ్ఞతా కూడిక ఎప్పుడు పెట్టుకోవచ్చు? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, దానికైనా దినముందా? నో. రొట్టె విరిచే కార్యక్రమం మాత్రమే దినముతో సంబంధం కలిగి ఉంది. అది దాని యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది. మనకు తెలుగులో ఆదివారం ఉంది, కానీ ఇంగ్లీష్లో కానీ గ్రీకులో కానీ వారములో మొదటి రోజు అని ఉంది. ఏమనుందమ్మా? వారములో చెప్పండి మొదటి రోజు. వారంలో మొదటి రోజు ఎప్పుడు వచ్చింది? నెలకు ఒకసారి వచ్చిద్దా? సంవత్సరానికి ఒకసారి వచ్చిద్దా? చెప్పండి బ్రదర్స్. అంతే, ఇంక దానికి నోవే. అందుకే ఆదివారం ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ రొట్టె విరిచే కార్యక్రమం యొక్క స్పెషాలిటీ అదే. ఇదొక్కటే దినముతో ముడిపడి ఉంది. మార్నింగ్ అయినా, మధ్యాహ్నం అయినా, సాయంకాలం అయినా, నైట్ అయినా, ఆ 24 అవర్స్లో ఎప్పుడైనా చేయొచ్చు. మార్నింగే చేయాలని లేదు, అర్థమవుతుందండి? 10ంటికే చేయాలని లేదు, 3ంటికే చేయాలని లేదు. మొత్తానికి ఏం చేయాలి? ఆ రొట్టె విరిచే కార్యక్రమం ఎప్పుడు చేసుకోవాలి? ఆదివారం చేయాలి. అది దాని యొక్క ఇలాంటి మీటింగ్ ఇక లేఖనాల్లో ఏది లేదు. ఇది ఒక్కటే ప్రత్యేకమైన. ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ అయింది. భార్యాభర్తలు ఇద్దరు ప్రేయర్కి బయలుదేరారు. వర్షం బాగా వచ్చింది. ఏమయ్యారు? ప్రేయర్ మీటింగ్ అటెండ్ కాలేకపోయారు. సరే అంటాడు, సరే మనం ప్రేయర్ మీటింగ్కి వెళ్ళలేకపోయాం కదా, ఇంట్లో కలిసి ప్రార్థన చేసుకుందాం అంటారు. సో భార్యాభర్తలు ఏం చేస్తారండి? ఇంట్లో కలిసి చెప్పండి ప్రార్థన చేసుకుంటారు. అయిపోయింది. బుధవారం బైబిల్ స్టడీ బయలుదేరారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కారులో ఉండిపోయారు, బైక్ కదలలేదు, ఇంటికి వెళ్ళిపోయారు. ఏం చేస్తారు? ఒక అధ్యాయం తీసుకుని, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళలేకపోయాం చెప్పండి? బైబిల్ స్టడీకి వెళ్ళలేకపోయాం. కాబట్టి ఏం చేయొచ్చు? ఒక అధ్యాయం చదువుకుందాం అని భార్యాభర్తలు స్టడీ చేయొచ్చు. రొట్టె విరిచే కార్యక్రమం అలా కాదు. రొట్టె విరిచే కార్యక్రమం స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. సో ఈరోజు వెళ్ళలేకపోయాం కాబట్టి మీరిద్దరు ఇంట్లో ఏం చేయటానికి లేదు. చెప్పండి అమ్మా. ఒక రొట్టె తయారు చేసుకుని ఇద్దరు చేసుకోవటానికి లేదు. ఏ మీటింగ్కి ఇంత ప్రాధాన్యత లేదు. నా మాట మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేయొద్దండి. ప్రేయర్ మీటింగ్ మిస్ అయినా ఆప్షన్ ఉంది, బైబిల్ స్టడీ మిస్ అయినా ఆప్షన్ ఉంది కదా, ఉపవాస గుడికి మిస్ అయినా ఆప్షన్ ఉంది, గాస్పెల్ గుడికి మిస్ అయినా ఆప్షన్ ఉంది. రొట్టె విరిచే కార్యక్రమానికి నో వే.
వెళ్ళాల్సిందే, పాలు పంపులు పొందాల్సిందే. కరోనా టైం అంటే ఏదో జరిగిపోయింది, రియాలిటీ రియల్గా. మూడవది దీని యొక్క ప్రాధాన్యత. మూడవది ఏంటి? ప్రేయర్ మీటింగ్కి వస్తున్నారు, మీరేం చేయాల్సిన పని లేదు. సిస్టర్స్ ముసుగేసుకుని వస్తారు, బైబిల్ తీసుకుని వస్తారు. బైబిల్ స్టడీ జరుగుతుంది, సిస్టర్స్ ముసుగేసుకుని వస్తారు, బ్రదర్స్ బ్యాగ్ తెచ్చుకుంటారు, నోట్స్ తెచ్చుకుంటారు, పెన్ తెచ్చుకుంటారు కదా. సువార్త కూడికి వస్తుంది, సేమ్ అంతే. రొట్టె విరిచే కూడికి రొట్టె, పాత్ర, ఈ రెండు ఉంటాయి. ఇక ఏ మీటింగ్ ఉండవు, ఉంటాయా? నా మాట మీకు అర్థమవుతుందా? ప్రార్థనా మీటింగ్కి మీరు తీసుకోవాల్సింది ఏమి లేదు, ఉందా? బైబిల్ స్టడీకి మీరు ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఏమి లేదు. ఈ రొట్టె విరిచే కార్యక్రమం, ఒక టేబుల్ మీద రొట్టె, పాత్ర ఉంటుంది. ఇది మూడవ ప్రత్యేకత. సింబల్స్, ఈ గుర్తులు ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి? నేను వచ్చు వరకు. ఇప్పుడు అర్థమవుతుందా? మిగిలిన కూడికలకి దీనికి ఉన్న ప్రత్యేకత. దినముతో ముడిపడి ఉంది. దేంతో ముడిపడి ఉంది? దినముతో ముడిపడి ఉంది. మార్చుకోవచ్చు కదా. ఈ సంవత్సరం ప్రేయర్ మీటింగ్ ఫ్రైడే పెట్టాం, నెక్స్ట్ ఇయర్ ప్రేయర్ మీటింగ్ వెన్స్డే పెట్టుకోవచ్చు. ఇవి చేంజ్ చేయొచ్చు, కానీ ఏం చేంజ్ చేయలేం? చెప్పండి, ఏం చేంజ్ చేయలేం? రొట్టె విరిచే కార్యక్రమాన్ని సండే నుంచి మండే చేంజ్ చేయలేం. ఇది దైవిక క్రమం. సో 3 గొప్ప అంశాలు చూసాం. దాని యొక్క స్పెషాలిటీ ప్రభువే ప్రవేశపెట్టాడు. విశ్వాసులే అందులో పాలు పంపులు పొందాలి. అది సామాన్యంగా ఉండాలి. దానికి ఏం అక్కర్లేదు, అంగులు ఆర్భాటాలు అక్కర్లేదు. ఎంత సామాన్యంగా ఉంటే అంత గొప్పది. అంతేకాదు, అది ఎవరికి బయలుపరిచాడు? అపోస్తులైన పౌలు గారికి. ఆరంభంలో ప్రతిరోజు చేశారా మనకైతే తెలియదు, కానీ ఆదివారమునికి అది రిస్ట్రిక్ట్ చేయబడింది. ఎందుకు స్పెషల్? అది దినముతో ముడిపడి ఉంది. దినాన్ని ఏం చేయలేం, మార్చలేం. గుర్తులు ఉంటాయి దానికి, మిగిలిన కూడికలకి ఏం లేవు, గుర్తులు లేవు. దీనిలో మనం కూడి రావాల్సిందే. అందుకే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. వెన్ యూ గ్యాదర్ టుగెదర్, మీరు కూడి వచ్చినప్పుడు. కూడకుండా ఇది చేయలేము, ఇది కూడుకొని చేసేది. నేను నా ఇంట్లో రొట్టె విరుచుకుంటాను, మీరు మీ ఇంట్లో రొట్టె విరుచుకుంటారంటే కుదరదు. ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? చూడండి ఒకసారి 11వ అధ్యాయం 17వ వచనం. మొదటి సంగతి ఏదనగా మీరు కూడి వచ్చుట. ఫస్ట్ థింగ్, నీ జీవితంలో, నా జీవితంలో, మన విశ్వాస జీవితంలో అన్ని మీటింగుల కంటే మొట్టమొదటి ప్రాముఖ్యమైన మీటింగ్ ఏంటంటే రొట్టె విరిచే కార్యక్రమం. అందుకే పౌలు ఏమంటున్నాడు? ఏ సంగతి? అక్కడ మాట చూడండి, 18వ వచనం. మొదటి సంగతి. ఏ సంగతి అమ్మా? 12వ అధ్యాయం చూడండి, 4వ వచనం. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. ఏమున్నాయి? పరిచర్యలు. ఇక 12వ అధ్యాయం అంతా ఏంటి? పరిచర్యలు. 28వ వచనం. అపోస్తులు, ప్రవక్తలు, అద్భుతాలు, ఉపకారాలు, స్వస్థతలు, మినిస్ట్రీ. అది తర్వాత. చాలా సంఘాల్లో అది ముందు, ఇది లాస్ట్. ఏది లాస్ట్? ఏది లాస్ట్? రొట్టె విరిచే కూడిక ఆఖరిలో ఉంటుంది. అన్నీ అయిపోయినాక చివరిలో చేస్తారు. లేఖనాల్లో చెప్పట్లేదు. వర్షిప్ ఫస్ట్, వర్క్ నెక్స్ట్. ఆరాధన ముందు, పని చేయటం తర్వాత, పరిచర్య చేయటం తర్వాత. అందుకే మన గాస్పెల్ హాల్స్ మీరు ఎక్కడైనా చూడండి, వరల్డ్ వైడ్గా రొట్టె విరిచే కార్యక్రమం ముందు ముఖ్యమైంది.
చాలా దేశాల్లో ఇక దాంతో మీటింగ్ క్లోజ్ అయిపోద్ది, ఇక వాక్యం చెప్పడం కూడా ఉండదు. ఎప్పుడో సాయంకాలం పెట్టుకుంటారు జనరల్గా. కానీ ఏది ఇంపార్టెంట్ చెప్పండి. ఫస్ట్ సంగతి ఏంటి? రొట్టె విరిచే కార్యక్రమం, పరిచర్యలు, పాటలు, వాక్యము. నేను పాడాలి, నేను వాక్యం చెప్పాలి, నేను స్వార్థ చెప్పాలి, అది సెకండరీ. ప్రభు దినమందు మన మనసంతా దేని మీద ఉండాలి చెప్పండి? దేని మీద ఉండాలి? రొట్టె పిలిచే కార్యక్రమం మీద ఉండాలి. ఇవన్నీ రొట్టె పిలిచే కార్యక్రమం యొక్క ఏం చెప్పండి? ప్రత్యేకతలు. అందుకే బైబిల్లో మీరు గమనించండి, ఆదికాండం 4వ అధ్యాయంలో ఆరాధన గురించి రాయబడింది. బైబిల్ పేజీ ఓపెన్ చేస్తే సృష్టిలో పతనం అయిపోయినాక ఫస్ట్ కార్యక్రమం ఏంటి? హేబేల్ ఏం చేశాడు? ఫస్ట్ మ్యాన్ హేబేల్ ఏం చేశాడు చెప్పండి అమ్మా? ఆరాధన చేశాడు కదా, అది ముందు. ఇక తర్వాత హానోకు నడక, నోవహు పని తర్వాత. కానీ ఫస్ట్ ఏంటి? న్యూ టెస్టమెంట్లో కూడా జ్ఞానులు యేసు ప్రభువుని ఏం చేశారు? స్టార్టింగ్ పేజీలో ఏముంది? ఆయన బోధించారు. సో ఏది ఫస్ట్? ఆరాధన. చూద్దాం మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆ మాట నోట్ చేసుకోండి. ప్రభు అన్న మాట, ఆయనకు మ్రొక్కి ఆయనను సేవించాలి. 4వ అధ్యాయము 10. నీ దేవునికి మ్రొక్కి ఆయన సేవించాలి. ఫస్ట్ ఏంటి? మ్రొక్కటం. తర్వాత ఏంటి? సేవ. ఈ రూల్ మార్చకూడదు. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మొక్కటం, తర్వాత ఏంటి? పని చేయటం. దాదాపుగా ఈనాటి క్రైస్తవ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? ఫస్ట్ పరిచర్య, తర్వాత చెప్పండి లాస్ట్లో ఏ కార్యక్రమం? నో. దాని యొక్క ప్రత్యేకతను మనం అర్థం చేసుకోవాలి. అందుకే దీన్ని యేసు ప్రభువారు 2 సార్లు ఆ మాట చెప్పాడు. ఏ మాట అంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఒక్కసారి కాదు, 2 సార్లు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఆ మాటలు ఉంటుంది. రొట్టెను పట్టుకున్నప్పుడు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. పాత్రను పట్టుకున్నప్పుడు చెప్పాడు, చెప్పండి, నన్ను జ్ఞాపకం. 2 సార్లు, ఒకసారి కదా. ఎన్నిసార్లు? 2 times. అయితే అది జ్ఞాపక కూడిక, పాటల కూడిక కాదు, వాక్య కూడిక కాదు, సువార్త కూడిక కాదు, ప్రార్థనా కూడిక కాదు. ఏ కూడికమ్మా? జ్ఞాపక కూడిక. చాలా సంఘాలకి రొట్టె విరిచే కూడిక అని రాస్తారు, ఇంకొన్ని జ్ఞాపక కూడిక. కేవలం ఆ రొట్టె పాత్రకు సంబంధించిన మీటింగ్ దేనికంటే మెయిన్ అదే. ఏంటది? జ్ఞాపక కూడిక. దీన్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు మనం దాన్ని లోతుగా స్టడీ చేయబోతున్నాం కదా. ఏ కూడిక ఇది? ఎవరిని జ్ఞాపకం చేసుకునేది? తండ్రిని కాదు, పరిశుద్ధాత్మను కాదు, ఎవరిని? కుమారుణ్ణైనా, ఎవరి ప్రభు అయినా యేసుక్రీస్తు. ఇది మనం మర్చిపోకూడదు. ఆ రొట్టె ఆయన శరీరం, ఆ పాత్రలోనిది ఆయన రక్తం. సో టోటల్గా ఇదే కార్యక్రమం, జ్ఞాపక కార్యక్రమం. అందుకే ఈ మాటలు రాయబడినాయి. చూద్దాం ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. బ్రేక్ ఎప్పుడు ఇద్దాం? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. మనము విరుచు రొట్టె, మనము లేకపోతే మనము విరుచు. 10:16 చూడండి. 10:16 ఏముంది? మనము అనేది, మనము విరుచు, మనము అనే మాటలు నోట్ చేసుకోండి. ఓకే, మనము. అలానే 11వ అధ్యాయంలో మీరు 23వ వచనం, మీకు అప్పగించి తిని
మీరు త్రాగునప్పుడల్లా. మనం అంటేనేమో సార్వత్రికంగా టోటల్గా కదా. ఆదివారం వస్తే ఇక్కడ మేము హైదరాబాదులో, ఇంకొకళ్ళు ఎక్కడ అమెరికాలో కదా. ఇది సార్వత్రికంగా చెప్పబడింది. 11వ అధ్యాయంలో మీరు అంటే స్థానికంగా చెప్పబడింది. గమనించండి తేడా. మనమంటే మనం వాళ్ళతో కలిసి లేకపోయినా మనందరం ఏం చేస్తున్నాం? రొట్టె విరుస్తున్నాం కదా. అమెరికాలో రొట్టె విరుస్తున్నారు, వాళ్ళకి సాయంకాలం, మనకెప్పుడు ఉదయం అయింది, మనకు సాయంకాలం అయితే వాళ్ళకేమైంది, డిఫరెన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు రొట్టె పిలుస్తున్నారు, మనం రొట్టె పిలుస్తున్నాం. మనము రెండవది 11వ అధ్యాయంలో మీరంటే ఎవరు? స్థానిక సంఘం. ఈ మనము మీరులో నో స్పెషల్ పర్సన్. రొట్టె విరిచే కార్యక్రమంలో ఎవరు ప్రత్యేకమైన వారు కాదు. సేవకుడు ప్రత్యేకమైన వాడు కాదు, సంఘ పెద్దలు ప్రత్యేకమైన వారు కాదు, బోధకులు ప్రత్యేకమైన వారు కాదు, సువార్థికులు చెప్పండి ప్రత్యేకమైన వారు కాదు. నువ్వు బాగా పాటలు పాడగలవు, అయినా నువ్వు చెప్పండి ప్రత్యేకమైన వాడు కాదు. 50 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్న నీవు పోయిన సండే బాప్తిసం తీసుకున్న ఆ బ్రదరు ఈక్వల్. 70 సంవత్సరాల నుంచి రొట్టె విరుస్తున్నావు, నీ మనవరాలు మొన్నే బాప్తిసం తీసుకుంది, ఇద్దరు సమానం. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఈ మీటింగ్లో మాత్రం ఏం లేదు, ఎలాంటి చెప్పండి భేదాభిప్రాయాలు లేవు. మనమందరం యాజకులం. మనందరం ఎవరమండి? యాజకులం. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 4, 5, 6 వచనాల్లో పరిశుద్ధ యాజకులముగా ఆయనకు బలులు అర్పిస్తానికి వచ్చాము. ఇందులో పెద్ద యాజకుడు ఎవరు లేరు, అందరం ఎవరు? యాజకులం, యాజకురాండ్రం. అంతేగాని ప్రధాన యాజకుడు ఎవరు మనకు లేరు కదా. పాస్టర్ గారు ప్రధాన యాజకుడు కాదు, సేవకుడు ప్రధాన యాజకుడు కాదు, సంఘ పెద్ద చెప్పండి ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనందరం ఎవరము? పరిశుద్ధ యాజకులం. 9వ వచనం చూడండి. రాజులైన యాజక సమూహము. ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటం. ఇక్కడ కూడా ఆర్డర్ ఏంటి? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏ యాజకులం? పరిశుద్ధ యాజకులు. ఆయనకి కృతజ్ఞత చెల్లించడానికి ఫస్ట్ వర్షిప్, తర్వాత ఏంటి? ఆయన ప్రచురం చేయటం. అదేంటి? పరిచర్య. ఏది ముందు? ఏది ముందు చెప్పండి. 2వ అధ్యాయం 4, 5 వచనాల్లో మనం ఎవరిమి? పరిశుద్ధ యాజకులం. 9వ వచనంలో మనం ఎవరిమి? రాజులైన సమూహ యాజకులం. ఎందుకు రాజుల యాజకులం? ఆయన ప్రకటించడానికి. పరిశుద్ధ యాజకులం ఎందుకు? ఆయనకి ఏమర్పించడానికి? బలర్పించడానికి. ఇద్దరు ఈక్వల్. ఇలాంటి రొట్టె విరిచే కార్యక్రమం ఈ ప్రపంచంలో ఏ డినామినేషన్లో లేదు. ఎందుకంటే మీకు చెప్పే కదా, కొంతమంది ఎక్కడ కూర్చుంటారండి? సపరేట్గా కూర్చుంటారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిద్ది. మిగిలిన వాళ్ళందరూ వారికంటే కొంచెం దూరం ఉన్నట్టుగా ఉంటుంది. నాట్ ఎట్ ఆల్. అందుకొరకు రొట్టె విరిచి, నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నా కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు తిరిగి లేచాడు, నా కొరకు తిరిగి లేచాడు. ఒకటే విశ్వాసం కదా. నువ్వు ఎట్లా నమ్ముకున్నావో నేను కూడా అలా నమ్ముకున్నాం. ఆయన శరీరము ఏ విధంగా నీకు రక్షణ కలగజేసిందో, ఆయన పాత్ర రక్తం కలగజేసిందో నీకు నాకు సమానం. కాబట్టి రొట్టె విరిచే కార్యక్రమంలో మనం ఎంతగా బయటపడకుండా, మనం ఎంతగా సేవకులం పెద్దలం నాకు ఇది ఉందని దాన్ని దాచిపెట్టుకొని మనం రొట్టె విరిచే కార్యక్రమంలో కూర్చుంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ గొప్ప సంగతులు 1825 సంవత్సరం
ఇంగ్లాండ్ దేశంలో కొంతమంది యవనస్తులు చదువుకొని లేఖనాలను చదివి పఠించి ప్రపంచానికి తెలియజేశారు. ఏమని తెలియజేశారు? రొట్టె విరిచే కార్యక్రమంలో బ్రదర్స్ సిస్టర్స్ అందరు ఎవరు చెప్పండి అమ్మా, చెప్పండి. సమానం, కులభేదం, ప్రాంతీయ భేదం, వర్గభేదం, హై స్టేటస్, ధనవంతుడు దరిద్రుడనే లేదు. మనమందరము మనం విరుచు రొట్టె, నీరు విరుచు రొట్టె, ఈక్వాలిటీ. ఇలాంటి సిద్ధాంతం లేఖనాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సహవాసంలో ఇదే క్రమం ఉంటుంది. కొన్ని చోట్ల కొంతమంది తొందరపడతారు, నాయకులుగా ఉండటానికి తెలియక చేస్తారు. కానీ వాళ్ళ సంగతి మన పక్కన పెడదాం. లేఖనాల్లో ఏం చెప్తుంది అర్థమవుతుందా? మనం ఎవరమండి చెప్పండి అమ్మ, ఎవరిని? పరిశుద్ధ యాజకులం, రాజులైన యాజకులు. పరిశుద్ధ యాజకులంగా ఏం చేస్తాం? ఆయనకి బలు అర్పిస్తాం. అది మన యొక్క ఆధిక్యత. ఎందుకు సమానమో చెప్పాను. ఆయన నీ కొరకు ఎలా చనిపోయాడు, నా కొరకు కూడా చెప్పండి అలానే చనిపోయాడు. నా 100 పాపాలు అలా క్షమించాడో నీ 1000 పాపాలు అలానే క్షమించాడు. కాబట్టి మనం ఎవరు? యాజకులం. మీరు విరుచు రొట్టె, మనము విరుచు రొట్టె. ఏం తెలియజేస్తుంది? ఐక్యతను తెలియజేస్తుంది. నా మాట అర్థమైందా? కాబట్టి ఇక నుంచి రొట్టె విరిచే కార్యక్రమాన్ని మనం ఎంత యూనిటీగా, మనం ఎంత ఐక్యంగా, మనం ఎంత తగ్గించుకున్నామో ప్రదర్శిస్తే ఆ రొట్టె విరిచే కార్యక్రమం ఎంతో ఆనందంగా ఉంటుంది. అర్థమైంది సిస్టర్స్? ఎవరు ఈక్వల్? ఎన్నో వందల మెసేజ్లు చెప్పిన సేవకుడు అప్పుడే యేసు ప్రభుని నమ్ముకొని ఏం పొంది? బాప్తిసం పొంది రొట్టె విరిచేవాడు. ఈక్వల్. పౌలు కూడా ఈక్వలే, అవునా కదా? ఏమన్నాడు ఆయన? మనమంటే ఎవరు? ఆయన కూడా. సో ఇప్పుడు ఈ యొక్క ఉద్దేశంతో మనం నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం కదా. ఒకటి మాత్రం వాస్తవం, ఎన్నో మీటింగ్స్ ఉంటాయి, ఎన్నో కూడికలు ఉంటాయి, కానీ ఇది ప్రత్యేకమైందని మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రత్యేకమైందే కాదు. ఒక మాట చూద్దాం, చూడండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16 వచనం. ఆశీర్వాదమైన కార్యక్రమం ఇది. ప్రార్థనా కూడిక మన అక్కర్లు చెప్పుకుంటాం, దేవుడు జవాబిస్తాడు, అంతేగా. భౌతిక అక్కర్లు, జాబు, ఇల్లు, కుమారులు, కుమార్తెలు, పెళ్లి కావాలి, ప్రేయర్ మీటింగ్, బైబిల్ స్టడీ, కొత్త అంశాలు తెలుసుకుంటాం కదా. ఆది కాండం నుంచి పుస్తకాలు ఏంటో నేర్చుకుంటాం. మరి రొట్టె విరిచే కార్యక్రమం అవసరాలు తెలుసుకునే, అవసరాలు తీర్చేది కాదు, బైబిల్లో జ్ఞానం తీసుకొచ్చేది కాదు. ఏంటది? ఆశీర్వచనమైనది. అది ఆశీర్వాద కార్యం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కువగా ప్రేమించాల్సింది, ఎక్కువగా సిద్ధపడాల్సింది, ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ఏం చెప్పండి? ఏ కార్యక్రమం చెప్పండి అమ్మా? రొట్టె విరిచే కార్యక్రమం. అర్థమైందా? నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. మరి ఈరోజు తీసుకొస్తారు కదా. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము మోషే కంటే శ్రేష్ఠుడు మన
మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్ వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము